మై గిఫ్ట్. అయినా ఇంత అందమైన నువ్వే నా దగ్గర ఉండగా నాకు వేరే గిఫ్ట్. అయితే గిఫ్ట్ వద్దా? హలో, నా పేరు అయూబ్. ఆన్లైన్ సైట్లో నీ నెంబర్ చూసి కాల్ చేస్తున్నా. నీతో అర్జెంటుగా పని ఉంది. లొకేషన్ సెండ్ చేస్తాను, వచ్చేయండి. వస్తాను. హాయ్ శంకర్. యస్, ఐఎమ్ అయూబ్. ఏంటి చెప్పండి, వర్క్ ఏంటి? హార్డ్ డిస్క్ క్రాష్ అయింది, డేటా రికవర్ చేయాలి. ఓకే ఓకే, ఇటు ఇవ్వండి. ఓకే, డేటా రికవర్ అవడానికి ఇంకొక 1 hour టైం పడుతుంది. సో మీరు అక్కడ వెయిట్ చేయండి. సూపర్ జీనియస్. I have no hope you could do that. ఓకే, థ్యాంక్ యూ. కానీ ఇది మైనర్ వర్క్. మేజర్ వర్క్ ఇంకొకటి ఉంది. అవునా, ఏంటది? ఒక హార్డ్ డిస్క్ లాక్ ఓపెన్ చేయాలి. దాందే ఉంది, చేసేద్దాం. ఇది చాలా కాంప్లికేటెడ్ వర్క్ మిస్టర్. నువ్వు మాతో జాయిన్ అయ్యావంటే ఇలాంటి చిల్లర్ రిపేర్లు వదిలేసి లైఫ్లో సెటిల్ అవ్వచ్చు హ్యాపీగా. ఉన్న దాంట్లో ఇప్పుడు నేను హ్యాపీగానే ఉన్నాను. నీకు నచ్చిన ప్లేస్కి వచ్చి నేను చేయను, నా దగ్గరకు వస్తే నేను చేసి ఇచ్చేస్తాను. అర్థమైందా? చల్ సంజా. Hey Shankar, you're crossing your limits. అబ్బే, నువ్వు ఆల్రెడీ ఓవర్టేక్ చేసావు, అందుకే నేను క్రాస్ చేసా. చల్ దొబ్బే. Hey Shankar. మై డియర్ ఆఫీసర్స్, Yes, sir. సిటీలో ఉన్న గూండాలు రౌడీలు అరగంటలో నా ముందుండాలి. మినిస్టర్స్ అంతా కేబినెట్ మీటింగ్ లో ఉంటే ఎంత కలగా ఉంటుందో, మన రౌడీలంతా స్టేషన్ లో ఉంటే అంత అట్రాక్టివ్ గా ఉందయ్యా. నువ్వేంటమ్మా బిల్డప్ పెంచుకుంటూ వచ్చావు? లాల్ శంకర్ ఇక్కడ. అయితే బిల్డప్లు గిల్లప్లు కాదు, ఎందుకు పిలిచావు చెప్పు. లాల్ శంకర్ నువ్వే కదా? లై డిటెక్టర్ లేకుండా నీతో నిజాలు చెప్పిస్తాను, వెళ్ళి కూర్చో. లాల్ శంకర్ ఇక్కడ. ఎలా వెళ్ళి కూర్చో. తమ్ముడు కూర్చోబెట్టండి. నీ పేరేంట్రా? జీడిమెట్ల జార్జిబాయ్ సార్. జీడిమెట్ల ఇంటి పేరురా సార్. జీడిమెట్లలో సెటిల్మెంట్స్ చేస్తూ ఉంటాను సార్, అందుకే నన్ను అందరూ జీడిమెట్ల జార్జిబాయ్ అంటారు సార్. నా ఒంటి పేరు ఇంటి పేరు కూడా జీడిమెట్ల అని వచ్చింది సార్. సారీ సార్. ఇంటి పేరంటే ఒంటి మీద మార్చుకునే డ్రెస్ అనుకున్నావురా? ఏది పడితే అది పెట్టుకోవడానికి. నీ అసలు పేరేంటి? అసలు పేరేంటి? జామకాయలు జితేంద్ర సార్. అది రైట్. నువ్వు లేగరా. నీ పేరేంటి? మాదాపూర్ మాదేశ్ బాయ్ సార్. బాయ్ సార్. బాయ్ ఏంట్రా? బాయ్ అన్నందుకు గారికి బ్యాండ్ పగిలింది. ఏం చేస్తుంటావు? వాళ్ళలాగా వీళ్ళలాగా నేను రౌడీయం గుండాయ్యం జయం సార్. ఏం చేస్తారా మరి? ఆదివారం అన్నదానం, సోమవారం రక్తదానం, మంగళవారం పండ్లదానం, బుధవారం స్వచ్ఛ భారత్, గురువారం గుడ్లదానం చేస్తావా? గుడ్లదానం చేస్తావా? అవును సార్, గురువారం గుడ్లదానం. ఫేస్ చూస్తే దానం చేసేలా కనబడుతుందిరా. దానం చేస్తారా? అవును సార్. కాదు సార్, కాదు సార్, దానం కాదు సార్, దాదాగిరి చేస్తా సార్. ఇది కరెక్ట్. కొట్టకండి సార్. అక్కరా. అలాగే సార్. వీళ్ళని నేను కొట్టలేను కానీ అలాంటి ఇటు లేకరా రే. లేగు. ఏం నేనా సార్? అదేంటది ఇలా ఇలా అంటున్నావు? కొడితే ఇలాగే అనాలి సార్. కొడితే ఓకే సార్. నువ్వేంట్రా డకోటా? ఏం లేదు సార్. వద్దు సార్. సార్ సార్ ప్లీజ్ సార్. వస్తాను సార్. నమస్తే సార్. నిన్నైతే నేను కొట్టను. ఓకే సార్. నన్ను ఎంటర్టైన్ చేయాలి. మీరు కూర్చోండి సార్, నేను చేస్తాను సార్. అలాగేరా చెయ్యి. అందరినీ చాట చాట చేసి ఉంటారు కదా. చింతపండు చాట, చింతపండు చాట, చింతపండు చాట, చింతపండు చాట, చింతపండు చాట, చింతపండు చాట. పోలీస్ స్టేషన్ అంటే రౌడీని ఎంటర్టైన్మెంట్ చేసే థియేటర్ అయింది. ఎంతమంది నవ్వుతుంటే నీకు నవ్వురాదా? అన్యాయం చూసినప్పుడు నవ్వురా సార్. అన్యాయానికి న్యాయం జరిగినప్పుడు, అవినీతిపై నీతి గెలిచినప్పుడు, చట్టం చుట్టం కాదని తెలిసినప్పుడు నవ్వుతాను సార్. పగలబడి కాదు, విరగబడి నవ్వుతాను సార్.
నా సర్వీసులో ఇలాంటి పోటుగాళ్ళు ప్రతి స్టేషన్లోనూ ఉంటారు. పైగా పొడిచేదే ఉండదు. కలం పోటుతో స్టేషన్లు మారుతారు, కాలం చెల్లితే పైకి పోతారు. నువ్వు అలా చూస్తూనే ఉండు. లాల్ శంకర్ గౌడ్, గౌడ్ గౌడ్ పైకి లేగు. డాన్స్ చేయి వాళ్ళగా. డాన్స్ చేయాలా? ఆ, లాల్ శంకర్ ఇక్కడ. ఆ. లాల్ శంకర్ అయితే అయినా పర్వాలేదు, ఇట్రా నువ్వు జరుగు. డాన్స్ వచ్చా? డాన్సులు గిన్సులు ఏం రావు, ఆ, అన్ని గొడవలే. గొడవలా? గొడవలేట్రా? ఏయ్, అదే 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 చింతపండు చేట. ఏయ్, ఏయ్, ఏయ్రా, చింతపండు చేట. ఏయ్, 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 ఏయ్రా, ఏయ్. ఏంటి చేట? అదే అదే నడు 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 ఊపురా, నడు ఊపు. ఊపు. ఏయ్, అదే. ఏం మల్లేష్ యాదవ్, చాలా లేట్గా వచ్చావు. నమస్తే ఏసీపీ సాబ్. నమస్తే. వీళ్ళంతా మన పోరలే సార్. సిటీలో నా దందలన్నీ ఇల్లే చూసుకుంటారు. అంతా మన పోరగాళ్ళ? అవునా? ఆ, ఆ. అవును, మీకు లాల్ శంకర్కి పడదని విన్నాను. ఓ సబ్ చూడదు సాబ్, అది నేను చూసుకుంటా. హ్మ్. మనం ఒక డీల్ మాట్లాడుకుందాం. డీలా? అయితే ఓకే. ఆ చైరేటేరా. నీ కమిషన్ రోజుకు కావాలా, నెలకు కావాలా, సంవత్సరానికి కావాలా? చాయిస్ ఈజ్ యువర్స్. హమ్ దోనో మిల్కే కామ్ కరింగే. చూడండిరా, ఏది చేసినా మన యాదవ్ లాగా స్మూత్గా అయిపోవాలి. డీల్ అంటే ఇలా సాఫ్ట్గా స్మూత్గా ఉండాలి. ఇందాక నుంచి మీరు నా చేతిలో దెబ్బలు తిన్నారు, కానీ ఎవరైనా డీల్ గురించి మాట్లాడారా? అందుకే ఆయన ఎమ్మెల్యే అయ్యారు, మీరంతా గూండాలు అయ్యారు. చూసి నేర్చుకోండిరా. నమస్తే ఏసీపీ సాబ్. ఉంటాను బాయ్. ఉంటా. ఇంకెన్నాళ్ళు ఇలా ఉంటావన్నా? వెంటనే వాడిని వేసేద్దామన్నా. ఆ ఏసీపీ పవర్కి మన పవర్ సరిపోదురా. అయితే ఏం చేద్దామన్నా? ఆ మల్లేష్ గారు సాయం తీసుకుని జరిగింది తెలుసు కదా నీకు. ఈరోజు నేనయ్యాను, రేపు నువ్వు కావచ్చు. మన మధ్య పోటీ ఉండొచ్చు, కానీ ఎవరో వచ్చి మన దందాలను బంద్ చేస్తూ మన వాళ్ళని లేపేస్తుంటే విడివిడిగా ఉండడం మనకే మంచిది కాదు. అయితే ఏం చేద్దాం? ఆ పొగరబోతు ఏసీపీని లేపేయడానికి నాకు నీ పవర్ అవసరం. ఎట్లా చేద్దాం? భాయ్తో చెప్పి వాడిని లేపించేద్దాం. ఇసొంటి చిన్న చిన్న వాటికి హెల్ప్ అడిగితే హాయికి నచ్చదు. వాన్ సంగతి ఏందో మనమే చూద్దాం. మరి ఎలా చేద్దాం? రేపు మన ఏరియాలో 2 గ్యాంగుల మధ్య గొడవ క్రియేట్ చేసి, గొడవ జరుగుతుందని వానికి ఫోన్ చేద్దాం. ఆడొస్తాడు, అప్పుడు అందరం కలిసి అన్ని లేపేద్దాం. బందోబస్తుగా ఎక్కువ మంది పోలీసులతో వస్తే వాడు రాడు. వాని ధైర్యం ఏందో నాకు తెలుసు. ఒకవేళ వచ్చి ఫైరింగ్ చేస్తే అప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేస్తే మన పని మనం చేద్దాం. అయితే ఓకే, రేపు ఇదే ప్లేస్లో వాడిని లేపేద్దాం. డన్.